హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షెఫ్ కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు పచ్చి కొబ్బరి అలాగే చాక్లెట్ కేక్ చూపించబోతున్నాను. నేను నార్మల్ కేక్ చేద్దాము అనుకుంటే కనుక పిల్లలేమో ఇలా కావాలి, చాక్లెట్ టైప్ కావాలి మమ్మీ అని అడిగారు. అందుకనేసి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది కదా తినడానికి కూడా అనేసి ఇలాగా చేశాను. అన్ని రకాల కేకులు చూస్తున్నాం కదా, కొంచెం కోకోనట్ చాక్లెట్ కేక్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి నేను ఇలా ట్రై చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. అలాగే కొంచెం చక్కగా పైనుంచి బాదం పప్పు మరియు పిస్తాతో గార్నిష్ చేసేసుకున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో వచ్చేసి ఒక హాఫ్ కప్పు పంచదారని అలాగే ఒక పావు కప్పు వచ్చేసి ఫ్రెష్ పెరుగుని వేస్తున్నాను. పెరుగుని వేసేసి ఒక పావు కప్పు ఆయిల్ని వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకుందాము. మీరు కావాలి అనుకుంటే ఒక బౌల్లోనే చక్కగా ఇవన్నీ మిక్సీ చేసుకోండి. మిక్సీలో ఇలా చేయడం వలన చాలా స్మూత్గా మెత్తగా చక్కగా బాగుంటుంది. అందుకనేసి నేను మిక్సీలో వేశాను. ఈలోగా నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని నేను ప్రీ హీట్ కోసం ఒక 5 మినిట్స్ ఇచ్చింది ఈ ఆప్షన్. నేను దీన్ని ప్రీ హీట్ చేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న మిక్చర్ అంతా బౌల్లో వేశాను కదా, ఆ బౌల్లో ఒక స్ట్రైనర్ పెట్టేసి దీనిలో ఒక కప్పు మైదాని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి చక్కగా అంతా ఒకసారి మనము ఇచ్చేసుకుందాము. దీనిలోనే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వంట సోడాని అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ని వేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ దగ్గర ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ ఇలాంటివి ఏమీ లేకపోతే మీరు ఒక గిన్నెలో సాల్ట్ని కానీ లేదంటే ఇసుకని కానీ వేసి కొంచెం ప్రీ హీట్ ముందుగానే చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో కోకో పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ను కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇలాగా చక్కగా ఈ కోకో పౌడర్తోనే చేస్తున్నాను. దీన్నంతా మనం ఇక చక్కగా జల్లెడ పట్టేసుకుందాము. ఇలా చేయడం వలన ఎక్కడన్నా గడ్డలు ఉంటే కనుక చక్కగా మనకి క్లియర్గా అయిపోద్ది. అలాగే కేక్ కూడా స్మూత్గా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. అందుకనేసి ఇప్పుడు మనము దీన్ని ఒక విస్కర్ సహాయంతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకుందాము చక్కగా. దీనిలో వచ్చేసి ఒక పావు కప్పు మిల్క్ను కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి నార్మల్గా పచ్చి పాలే వేస్తున్నాను. కావాలి అనుకుంటే మీ దగ్గర వేడి చేసిన పాలున్నా కానీ చల్లార్చి వేసుకోండి. నేను వచ్చేసి ఇక దీనిలో బటర్ స్కాచ్ ఎసెన్స్ని వేస్తున్నాను. నా దగ్గర ఇదే ఉంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే మీకు ఏది ఇష్టమైతే ఆ ఫ్లేవర్ వేసుకోండి. మీ దగ్గర ఇవేమీ లేదు అనుకుంటే కనుక ఒక ఇలాచీని చక్కగా దంచేసి వేసుకోండి. ఎందుకంటే ఇది ఎగ్లెస్సే కదా, నో ప్రాబ్లం. ఇలాచీ పౌడర్ వేసినా కానీ పర్వాలేదు. ఇప్పుడు దీన్నంతా చక్కగా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. పచ్చి కొబ్బరిని ముందుగానే నేను తురిమేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ మిక్స్ అంతా కూడా చక్కగా మనం మిక్సీ జార్లోనే వేసి చేసేసుకోవచ్చు. కాకపోతే నేను దీనిలో పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నాను కదా, అందుకనేసి బౌల్లో వేసి ఇలాగా చేస్తున్నాను అనమాట. ఇలా చక్కగా స్మూత్గా కలిసిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి రెసిపీ కావాలి అన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు కుక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు పచ్చి కొబ్బరి చక్కగా తురుముకున్నాను. ఇలా తురిమేసిన పచ్చి కొబ్బరిని చక్కగా వేసి కలుపుకుందాము. ఇలా ఉంటే కనుక మనం తింటున్నప్పుడు పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. కావాలి అనుకుంటే మీరు మిక్సీ పట్టేసి అయినా చక్కగా స్మూత్గా అయినా చేసి వేసుకోవచ్చు. ఇలాగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని నేను కేక్ టిన్ని ముందుగానే బటర్ పేపర్ వేసేసి చక్కగా ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను ఇలాగా డైరెక్ట్గా చక్కగా బౌల్లో వేసేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే కనుక దీనిలో టూటీ ఫ్రూటీనైనా యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్గా ఉంటుందనేసి ఇలా చేశాను. చక్కగా అంతా వేసేసిన తర్వాత బ్యాటర్ని ఒకసారి ట్యాప్ చేసుకుందాము. ట్యాప్ చేసేసి పైనుంచి చక్కగా పచ్చి కొబ్బరి అలాగే బాదం పప్పు మరియు పిస్తాతో చక్కగా డెకరేషన్ చేసేసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్, చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. హార్డ్ వర్క్ అయితే ఏం కాదు. పిల్లలు ఏమన్నా బయట నుంచి కేక్ కావాలి అన్నప్పుడు ఇంట్లోనే మనం చక్కగా హైజీనిక్గా చేసేసుకోవచ్చు. బయట అయితే ఎలా పడితే అలా ఉంటాయి కదా, అలా కాకుండా చక్కగా నీట్గా చూసారు కదా, చూడ్డానికి ఎంత బాగుందో. పిల్లలు ఎక్కువగా చాక్లెట్ కేక్ని ఇష్టపడుతూ ఉంటారు కదా,
ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే మనము ఇంట్లో చక్కగా ఫ్రెష్గా చేసాము అన్న ఫీలింగ్ కూడా మనకి ఉంటుంది. చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి మనము ఎయిర్ ఫ్రైయర్ని స్టార్ట్ చేసేస్తున్నాను. దీనిలో కేక్ ఆప్షన్ ఉంది. 160 డిగ్రీ సెల్సియస్లో నేను 25 సెల్సియస్లో పెట్టబోతున్నాను. ఎందుకంటే నేను ఒకసారి కస్టర్డ్ కేక్ని ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్, అది కొంచెం మాడినట్టయింది. అందుకనేసి నేను ఒక 5 మినిట్స్ని తగ్గిస్తున్నాను. చక్కగా ఇలాగా పెట్టేసి ఇక స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక అయిపోయింది. ఓపెన్ చేసేస్తున్నాను. ఒకసారి మనం చెక్ చేసేసుకుందాము. టూత్ పిక్తో కానీ ఒకసారి చాక్తో కానీ చెక్ చేసుకుందాము. లేదంటే ఇంకొక 2 మినిట్స్ పెట్టేసుకుందాము. ఇక కొబ్బరి ఇవి మాడిపోతాయి అనేసి కొంచెం తక్కువ పెట్టాను. కొంచెం ఇంకా ఒక 2 మినిట్స్ పెట్టుకుందాము. చూసారు కదా పైనుంచి అయితే చక్కగా అంతా కుక్ అయిపోయింది. ఇక నేను 160 డిగ్రీ సెల్సియస్లోనే చక్కగా ఇంకా ఒక 2 మినిట్స్ని పెడుతున్నాను. మీరు గిన్నెలో పెట్టి వండుకునే లెక్క అయితే ఒక 35 to 40 మినిట్స్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 2 మినిట్స్ కూడా అయిపోయింది. నేను ఇక ఓపెన్ చేసి తీసాను. ఓకే, ఇక చాక్ అనేది నీట్గా వచ్చింది. కుక్ అయిపోయింది కేక్. ఇక రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక నేను దీన్ని ఒక నాప్కిన్ తోటి కప్పేసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా ఉంటే కనుక పైన అంతా డ్రైగా అయిపోతుంది. అందుకనేసి చక్కగా నీట్గా ఇలాగా నాప్కిన్ తోటి కప్పేసి చల్లారిన తర్వాత పైన అంతా లేయర్ని నేను క్లీన్గా కట్ చేసేసి మళ్ళీ ఇలాగా గార్నిష్ చేశాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక నేను కట్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇంట్లోనే ఇలాగా పిల్లలకి హెల్తీగా చేసి పెట్టేసుకుందాము, బయటకు వెళ్ళకోకుండా. ఎంతో ఈజీగా చాలా సింపుల్గా చేసేయవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.